హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ హార్టికల్చర్ ఇంకా బీఎస్సీ ఫారెస్ట్రీకి సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే వెబ్సైట్ లో అయితే మనం చూసినట్లయితే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. అయితే ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, దాంతో పాటే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకు ఉంటుందా లేదని చెప్పేసి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో మీకు ఇదే విధంగా ఏపీఎస్సీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కోసం అది బిఎస్ నర్సింగ్ కానివ్వండి, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటనరీ, పారామెడికల్ కానివ్వండి, ఇలా ప్రతి కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాని వీడియో లైక్ చేయండి, లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ గా చూసినట్లయితే కింద వెబ్సైట్ లింక్ అయితే మీకు పెట్టడం డిస్క్రిప్షన్ లో అయితే వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట, డౌన్లోడ్ ఫేజ్ 2 అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మీకు సంబంధించి ఏపీఎస్సీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి ఓటీపీని అయితే ఎంటర్ చేసినట్లయితే మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఆ అలాట్మెంట్ ఆర్డర్ లోని మీకు సంబంధించి సో ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి ఉంటుంది అనమాట, ఏ కోర్స్ వచ్చిందని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఆ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇది మనకి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి ఫిజికల్ రిపోర్ట్ టు ద కాలేజెస్ అనమాట. ఫిజికల్ రిపోర్ట్ టు ద కాలేజెస్ 24th టు 26th అనమాట. అంటే మనకి 3 days టైం అయితే ప్రొవైడ్ చేశారు. మీరు మార్నింగ్ 9 కల్లా వెళ్ళి 4 కల్లా కూడా మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసరికి మీరు రేపటి నుంచి చేస్తారనమాట. సో మీరు రిపోర్టింగ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడంతో పాటు కొంత అమౌంట్ అయితే మీరు పే చేస్తారు కాబట్టి కొంత అమౌంట్ కూడా తీసుకుని అయితే వెళ్ళండి. దాని తర్వాత మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇది మాన్యువల్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ లో జరుగుతుంది. అంటే మీరు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్ పెట్టలేరు అనమాట, సెకండ్ ఫేజ్ లాగా ఫస్ట్ ఫేజ్ లాగా. సో మీరైతే మాత్రం ఆఫ్లైన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ వెంకట రామగూడెం అని చెప్పేసి, సో వెస్ట్ గోదావరి డిస్టిక్. సో అక్కడికి అయితే వెళ్ళి మీరైతే మాత్రం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలన్నమాట. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మీకు సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో ఉంటుంది అనమాట. అంటే సెకండ్ వీక్ అక్టోబర్ లో అయితే మీకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. అయితే దానికి సంబంధించి ఇది మనకి వైఎస్ఆర్ హార్టికల్చర్ కాన్స్టెంట్ హార్టికల్చర్ కాలేజెస్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదో వచ్చిన కాలేజీలో ఇది కాన్స్టెంట్ కాలేజ్ అయితే తెలుసుకోండి. సో కాన్స్టెంట్ కాలేజ్ అయితే మాత్రం మీరు ఇక్కడ కనిపిస్తున్న ఫీ స్ట్రక్చర్ అయితే మీరు హార్టికల్చర్ కి ఫారెస్ట్రీకి అయితే ఉంటుంది అనమాట. సో దీంతో పాటు కాన్స్టెంట్ కాలేజ్ అంటే అవి మనకి గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. ఓకేనా. సో వైఎస్ఆర్ యూనివర్సిటీతో పాటు అఫిలియేట్ అయిన గవర్నమెంట్ కాలేజెస్ అండి. సో దీంతో పాటు ఇవి మనకి ఏంటంటే దానికి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ అనమాట. సో అఫిలియేట్ అయిన కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో వాటిలో ఫీ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో అమౌంట్ అయితే మీరు తీసుకెళ్ళండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా జిరాక్స్ తీసుకొని నీట్ గా స్కాన్ చేసుకొని కలర్ ప్రింట్అవుట్ తీసుకొని అయితే మీరైతే వెళ్ళండి అనమాట. ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు చక్కగా జిరాక్స్ తీసుకోండి. ఓకేనా. సో దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే ఫీజ్ అనమాట. సో ఫీజ్ అనేది పే చేయాలి కాబట్టి సో కొంత అమౌంట్ అయితే మీరు తీసుకొని అయితే వెళ్ళండి. సో రేపు ఎవరైతే అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ డౌన్లోడ్ చేసుకున్నారో, సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనమాట ఇది వచ్చేసరికి. సో బేసిక్ గా అందరి దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళండి. దాంతో పాటు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఏపీఎస్సీ హాల్ టికెట్, ఇంకా ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మేము, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, లేదంటే మీకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట 2025-26 సంబంధించి. అలాగే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే మీ స్టడీ సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళాలన్నమాట. అది కూడా 6th నుంచి కూడా మీకు ఇంటర్మీడియట్ చదువు సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళండి. సో దీంతో పాటు రిజనల్ సర్టిఫికేట్ అనమాట. సో ఎవరైతే రెగ్యులర్ కాకుండా కరస్పాండింగ్ చేస్తుంటారో సో సో వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట, రిజల్ట్ సర్టిఫికేట్ అయితే మాత్రం. సో దీంతో పాటు టీసీ అనమాట. మీ ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత మీకు టీసీ ఇస్తారు కదా, ఆ టీసీ పట్టుకొని అయితే వెళ్ళాలి. సో దీంతో పాటు ఎవరైతే ఫార్మర్ కోర్టు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఫార్మ్ 1, ఫార్మ్ 2 తీసుకెళ్ళాలి. అలాగే అడంగల్ 1B తీసుకెళ్ళాలన్నమాట. దీంతో పాటు సర్టిఫికేట్స్ అనమాట. అంటే నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట. సో దీంతో పాటు ఎవరైనా స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే స్పెషల్ కేటగిరీ సంబంధించి సర్టిఫికేట్స్ అనమాట. అంటే సిఏపి, ఎన్సిసి, పిహెచ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. సో ప్రతిదీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి.
2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకెళ్ళాలి. ప్రతి కూడా ఎక్స్ట్రా జెరాక్స్ అనేది మీ ఇంట్లో ఉండాలన్నమాట. దీంతో పాటు కలర్ జెరాక్స్ తీసుకోండి, స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ చేసి మీ ఫోన్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఇది సేఫ్టీ పర్పస్ కోసం అనమాట. ఓకే, సో దీంతో పాటు మీకు ఫర్దర్ గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళాలి, ఏ ర్యాంక్ వాళ్ళు ఉన్న వాళ్ళు వెళ్ళాలి, సీట్ వస్తుందా లేదని చెప్పేసి కామెంట్ చేస్తానండి. ఒకసారి కామెంట్ చేయండి. మీకు కానీ సీట్ వచ్చినట్లయితే వీడియోకి అయితే వచ్చి మళ్ళీ మీకు పలానా కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి కాలేజీలో సంబంధించి ఫీ స్ట్రక్చర్ కానివ్వండి బాగుంటుందా బాగుంటుందని చెప్పేసి రిప్లై కామెంట్ అయితే ఇస్తాను అనమాట. సో సీట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీరు ఇతర ఏ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, బీఎస్సీ నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా, పారామెడికల్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఎందుకంటే అందరికీ సీట్ వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఇవి తక్కువ సీట్లు అయితే ఉంటాయి కాబట్టి, అందరికి సీట్లు రావు కాబట్టి. సో మీకు సీట్ రాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ కోర్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారని కామెంట్ చేసినట్లయితే దాన్ని బట్టి సో ఆ కోర్స్ సంబంధించి వీడియోస్ చేస్తారు. దాంట్లో మీకు వచ్చే అవకాశం అయితే కల్పిస్తాను అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వీడియో అయితే మాత్రం ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ క్లిక్ చేసి కామెంట్ చేయండి మీరు ఏ కోర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో కాలేజ్ వస్తే కాలేజ్ కామెంట్ చేయండి. కాలేజ్ రాకపోతే ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కోర్స్ అయితే కామెంట్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో మనకి వాట్సాప్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.